హాయ్ అండి, నేను మీ మంజుని. ఈరోజైతే నేను మీకు టమాటా రసం చేసి చూపిస్తానండి. అయితే నేను చేసిన వంటలన్నీ మా కోస్తా సైడ్ మేము చేసుకునేటివే చేస్తున్నానండి. మేము ఉండేది రాయలసీమ అయినా కానీ. అయితే టమాటా రసంకి కావాల్సినవి టమాటాలు, అలాగే ఉల్లిపాయలు, కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. ఇంకా నేనైతే ఒక చిన్న వంకాయ, కొన్ని బెండకాయలు కూడా వేసుకుంటామండి మేమైతే చారులో. అలాగే ఉల్లిగడ్డలు ఒక 2 కానీ 3 కానీ వేసుకుంటే టమాటా చారు కొంచెం తీయగా పులుపులుగా ఉంటుందండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఆనియన్స్, కరివేపాకు వేసుకొని పోపు వేగినాక మనం టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి. టమాటాలు ముక్కల్లోనే పసుపు, ఉప్పు వేసి కాసేపు అయితే మగ్గనియాలన్నమాట. అవి మెత్తగా అయిపోవాలని. మెత్తగా ఉడికినాక మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని మెత్తగా ఉడికినాక మళ్ళీ దాన్ని తీసి చూడండి, చక్కగా ఉడికినాయన్నమాట. ఉడికించుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా మెత్తగా చేసినాక అందులో ఆ రసం అనేది వేసుకోవాలండి. వేసుకున్నాక వాటర్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట. కొంచెమే చింతపండు కాబట్టి ఒక 3 గ్లాస్ అనుకోండి వాటర్, అంతే. ఇంకా దాంట్లోనే బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు అయితే నేను వేసుకున్నానండి. అలాగే గ్లాస్లో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసినాను అనమాట. దాని తర్వాత కొంచెం కారపొడి, అలాగే ఎక్కువగా నేను రసం పౌడర్ ఏమీ ప్రత్యేకంగా కొనుక్కోనండి, ఇంట్లో చేసిన ధనియాల పౌడర్నే వేసుకుంటాను అనమాట. సాంబార్కి అయితేనే ఎంటీఆర్, లేదంటే రసంకి మాత్రం నేను ఇంట్లో చేసుకున్న పౌడర్నే వేసుకుంటానండి. చూడండి, బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనియాలన్నమాట. చారు ఎప్పుడైనా కానీ ఎంత ఉడికితే అంత బాగుతుంది అనమాట, మరగనియాలన్నమాట. మరుగుతున్నప్పుడు మనం సిమ్లో పెట్టి లైట్గా మూత పెట్టుకుంటే దాని స్మెల్ అనేది బయటకు పోకుండా మరుగుతుంది అనమాట. చూడండి, రసం అయితే చక్కగా కాగిందనమాట. దీన్ని మనం వేడివేడి అన్నంలోకి కానీ వేసుకొని తింటే బాగుంటుందండి. రసం అయితే నైట్ టైం కంపల్సరీ రైస్ తినే వాళ్ళు మాత్రం తింటామండి మేమైతే. ఇదిగోండి, పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఈరోజు ఇంకా మా పాపకైతే రసం కూడా నేను రైస్లోనే వేసేసి ఇమ్మంటుందండి, కలుపుకోనికి రాదనేసి. వేడివేడి అన్నంలోకి పెట్టినాను. ఇంకా బెండకాయ ఫ్రై చేసినానండి. అట్లనే చిప్స్ నంచుకోనికి, ఇంకా పుతరేకులు, బిస్కెట్స్, ఇంకా పెరుగు అయితే పెట్టినానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.